హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇదోండి ఇంకొక మంచి వీడియోతో ట్రెండింగ్లో ఉన్న ఇన్విజిబుల్ చైన్స్ ఎలా చేయాలి, లోటస్ మోడల్లో ఉన్న పెండెంట్ ఇయర్ రింగ్స్ ఎలా చేయాలి అనేసి ఈ వీడియోలో చూపిస్తున్నానండి. చాలామంది అయితే మన వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను మంచి మంచి వీడియోస్తో మీ అందరి ముందుకి వచ్చేస్తాను. సో ఇక్కడ వచ్చింది ఓహెచ్పి షీట్ పైన మల్టీ కలర్ కుందన్స్ తీసుకున్నానండి. సో దట్ మనము దేనిపైనకైనా ఏ కలర్లో డ్రెస్ ఉన్నా శారీ ఉన్నా ఈజీగా మ్యాచ్ చేసుకోవచ్చు అనేసి ఇలా మల్టీ కలర్లో తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత నీట్గా స్టిక్ చేసుకొని ఓహెచ్పి షీట్ ఆరాక అప్పుడు మనము దీన్ని నీట్గా కట్ చేసుకొని ఏ ఎక్స్ట్రా ఓహెచ్పి షీట్ లేకుండా చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నేను వచ్చిందను ఓవల్ షేప్లో ఉన్న బీడ్స్ ప్లస్ ఐపిన్స్ తీసుకున్నానండి. ఈ ఐపిన్ అనేది మనకి ఒక సైడే ఉంటుంది కాబట్టి రెండో సైడ్ కూడా ఇలా ఐపిన్కి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఏవైతే మనకి మువ్వలు ఉన్నాయో ఆ మువ్వలు పర్ల్స్వి ఇక్కడ గుచ్చుకొని దాన్ని లాక్ చేసుకొని ఇలా కుచ్చులాగా పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము ఈ ఐపిన్లోకి పై తరపున ఈ బీడ్ అనేది గుచ్చుకున్న తర్వాత దాన్ని లాక్ చేయాలి ఓవల్ షేప్లో. ఇది రౌండ్ షేప్లో మీరు లాక్ చేస్తే మళ్ళీ మీరు దేనికైనా కూడా అటాచ్ చేసుకోవచ్చు, చైన్కి కానీ కమ్మకి కానీ దేనికైనా. సో ఇలా లాక్ చేసుకున్న తర్వాత నీట్గా అన్ని కుచ్చులు పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఇలా నేను పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఏదైతే లోటస్లు చేసి పెట్టుకున్నామో కట్ చేసి పెట్టుకొని దీనికి మనము జాయిన్ చేయాలి కదండి ఒక ఐపిన్ అనేది. సో ఇక్కడ ఇంకొక సైడ్ కూడా మనము ఐపిన్ లాగా లాక్ చేసి పెట్టుకున్నామండి. ఇది చేసుకున్న తర్వాత దీంట్లో కూడా మనము కొన్ని మువ్వలు అనేది యాడ్ చేసుకుంటూ రావాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే కుచ్చులు చేసి పెట్టుకున్నామో పెద్ద బీడ్స్తో అది కూడా దీంట్లోకి కుచ్చుకొని లాక్ చేసి పెట్టుకోవాలి. ఇది పెట్టుకున్న తర్వాత మనము లోటస్ పైన స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకొని ఆరాక చూడండి ఇలా లుక్ వస్తుందండి. చాలా అంటే చాలా బాగుందండి, ఇది ఎక్సలెంట్గా వచ్చింది. ఇలా 3 మనం చేసి పెట్టుకోవాలి. 2 కమ్మలకి, ఒకటి వచ్చింది పెండెంట్కి. ఇప్పుడు ఇక్కడ మనము ఇన్విజిబుల్ చైన్ దీన్ని గేర్ వైర్ అంటారండి. ఈ గేర్ వైర్లో మనం ఏవైతే చేసుకున్నామో పెండెంట్ అది కొద్దిగా మువ్వలు మీకు కావాలంటే యాడ్ చేయొచ్చు, వద్దు అంటే వదిలేయచ్చు, ఉత్త పెండెంట్నే పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత మనము దీన్ని ప్రెస్ చేసి పెట్టుకోవాలండి. సో దట్ ఇది లాక్ బీట్స్ అంటారు, దీన్ని లాక్ చేసినట్టు ఉంటుంది. మళ్ళీ ఇవి పక్కనకి ఇలా అలా వెళ్ళవన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ మనకు హుక్స్ కావాలి కదండి, ఆ హుక్స్ ఈ విధంగా చూపించే విధంగా చేసుకొని నీట్గా కట్ చేసుకొని సో దట్ అది ఎడ్జ్ అనేది మనకి గుచ్చుకోకుండా ఉంటుందండి. ఇలా చేసి పెట్టుకున్నారంటే మన ఇన్విజిబుల్ చైన్ రెడీ అయిపోతుంది. మీకు కానీ నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోతో మీతో కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్. చూడండి, ఓవరాల్ లుక్ ఇలా వచ్చింది. దీనికి నేను కమ్మలు కూడా ఎలా చేశాను ఏమి అనేది షార్ట్ వీడియోలో పోస్ట్ చేశానండి. అది కూడా ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇక్కడ కూడా మీకు ఒక గ్లిమ్స్ అనేది నీట్గా చూపిస్తున్నాను, కమ్మలు ఎలా అటాచ్ చేసుకోవాలి ఏంటి అనేసి. ఇక్కడైతే నేను హుక్ టైప్లో చేసుకున్నానండి కమ్మలు. మీకు కావాలి అంటే బ్యాక్ ఇయర్ పిన్ ఉంటుంది కదండి, అది లోటస్ వెనకల స్టిక్ చేశారంటే అలా కూడా వేసుకోవచ్చు. ఓవరాల్ లుక్ ఇది అండి. హోప్ మీకు నచ్చింది అనుకుంటాను. మళ్ళీ కలుస్తాను. బాయ్, టేక్ కేర్.